కదరా ఏం బీకరు నవ్వినాం నవ్వుడేంది ఎందుకు నవ్విరా తెలియదానా అర్ణవ్ ఏం చేస్తున్నావు అర్ణవ్? చూడు రాజుగాడు పేషెంట్ అయ్యిండు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య రెడ్డిస్ వరల్డ్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఈ వీడియోని షేర్ చేయండి. సో మేమైతే ఎర్లీ మార్నింగే లేచి ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం అనమాట. చీరాల బీచ్ నుండి ఇంకా మధ్యలో టెంపుల్ వస్తుంది అని చిలకలూరుపేట దాటిన తర్వాత నరసరావుపేట మండలంలో ఉంది ఈ టెంపుల్, కోటప్పకొండ. సో మనం కోటప్పకొండ వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే కోటప్పకొండ చూడండి, చాలా దూరం నుంచి ఎంత చిన్నగా కనిపిస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఇక్కడికి, ఈ కొండ పైనకి. సో ఇది మెయిన్ ఆర్చ్ అనమాట. ఆర్చ్ తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇది ఇక్కడ సర్కిల్ వస్తుంది, ఒకటి శివుని విగ్రహం ఉంటుంది. దాని నుంచి లోపలికి ఇంకో ఆర్చ్ ఉంటుంది. సో దాని నుంచి లోపలికి వెళ్తే మనకి ఒక గోపురం వస్తుంది అనమాట. ఆ గోపురం నుంచి పైనకి అంటే మెట్ల మార్గం ఉంటుంది. సో మనం మెట్ల మార్గం నుంచి కాకుండా మనం ఘాట్ రోడ్ నుంచి వెళ్ళినాం అనమాట. సో మెట్లు ఎక్కి వెళ్ళేంత టైం లేదనమాట మాకు, అందుకోసమని మేము ఘాట్ రోడ్ నుంచి వెళ్ళినాము. ముందే మార్జిన్కి వామిటింగ్ సెన్సేషన్, ఘాట్ రోడ్ ఇంకా ఎక్కాలి, ఎలా ఉంటుందో పరిస్థితి అనుకున్నాము, కానీ బచాయించేసిండు. సో ఘాట్ రోడ్ ఇది ఎక్కుతుంటే చాలా బాగనిపించింది అసలు. ఫుల్ ఇంకా పక్కన స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట, చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. ఇటు పక్క కూడా అటు పక్కన కూడా, ఎటు పక్కన చూడాలో కూడా అర్థం కాలేదన్నమాట, అంత బాగుంది. ఇదిగోండి బ్రహ్మ దేవుడి స్టాచ్యూ అది. సో అట్లా మనం కొండపైనకి ఎక్కుతుంటే చాలా స్టాచ్యూస్ ఉన్నాయి, చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది కొండ. ఘాట్ రోడ్ కూడా చాలా ఉంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో ఏమో మరి తెలీదు, కానీ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాలినడకన వెళ్తే మాత్రం ఈజీగా ఒక 1000 స్టెప్స్ ఉంటాయి అనుకుంటా. ఇది ఏం టెంపుల్ అంటే ఇక్కడ శివుడే దక్షిణామూర్తి అవతారంలో ఉంటాడనమాట. సో ఇది 3 కొండలు కలిపి ఉంటుంది కాబట్టి దీనికి త్రికోటేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఒకటి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ముగ్గురిని 3 కొండలుగా భావిస్తారనమాట. ఈ కొండపైన శివుడు ఇంకా సంసార బాధలు ఉండకూడదు అని 12 ఇయర్స్ తపస్సు చేశాడంట ఈ కోటప్పకొండ పైన. సో దీనిని కాకులవాలని కొండ అని కూడా అంటారు. దీనికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఆ ఊర్లో ఆ టైంలో ఒక గొల్లబామ ఉండేదంట, ఆమె పేరు ఆనందవల్లి. ఆవిడ ఒక రోజు అంటే రోజు శివుడికి తను నైవేద్యం ప్రసాదించేది. సో పాలు పెరుగు తీసుకెళ్ళి ఇచ్చేదనమాట. అవి తిని ఆకలి తీర్చుకునేవాడు శివుడు. అలా ఒకరోజు స్వామి కోసం కుండలో పాలు పెరుగు తీసుకువస్తుండగా కొండ ఎక్కేటప్పుడు మధ్యలో తను సేద తీర్చుకోవడానికి ఒక చెట్టు కింద కూర్చుంటుంది అనమాట. అప్పుడు కుండ కింద పెట్టినప్పుడు ఒక కాకి వచ్చి కుండను పడేస్తుంది అనమాట. పడేస్తే ఇంకా అది పగిలిపోతుంది. సో అప్పుడు ఆమెకి కోపం వచ్చేసి ఆ గొల్లమామకి ఇంకా శాపిస్తుంది అనమాట, కాకులు అసలు ఉండొద్దు అనేసి. సో ఆమె మాటకి శివుడు తథాస్తు అనేస్తాడనమాట. సో అందుకని ఆ కొండపైన అసలు కాకులే వాలవంట. ఇది స్టోరీ అనమాట. అసలు అంటే ఆమె శపించింది కాబట్టి, ఇంకా ఆమె ఫుల్ మంచి భక్తురాలు కాబట్టి ఇంకా ఆమె శపించగానే ఈయన శివుడు తథాస్తు అనేస్తాడు. అందుకోసమని అక్కడ ఒక్క కాకి కూడా, ఇప్పటికీ కూడా ఒక్క కాకి కూడా వాలదంట కొండపైన. అసలు ఎంత గ్రేట్ కదా. ఈ కోటప్పకొండ స్థల పురాణం ఏంటంటే, గొల్లబామ ఇంకా శివుడికి నైవేద్యం సమర్పించేది కాబట్టి రోజు. సో ఆమె నేను కొండ ఎక్కలేను స్వామి రోజు, సో మీరే మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తుందంట. సో అప్పుడు రోజు అలా పిలుస్తూ ఉంటే ఒకరోజు శివుడు సరే వస్తాను, వెళ్దాం పదా అని అంటాడు. కాకపోతే ఒక కండిషన్ పెడతాడు, మనం వెళ్ళేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు అని కండిషన్ పెడతాడు. సో ఓకే అని చెప్పేసి ఇంకా బయలుదేరుతారు. బయలుదేరేటప్పుడు ఇంకా శివుడు వెనకాల నడుస్తుంటే
ఆమెకి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటాయన్నమాట. సో, శివుడు అడుగులు వేసిన కొద్దీ కొండలు పగులుతుంటాయంట. సో, శివుని అడుగులకి శబ్దాలొస్తుంటాయి. ఆమె భయపడిపోయి ఎనకాలకు చూస్తదంట. ఆ చూసిన వెంటనే శివుడు లింగ రూపంలోకి మారిపోయాడట. ఆ గొల్లబామ గూడా శిలగా మారిపోయిందంట. సో, అందుకోసమే ఇక్కడ గొల్లబామకి గూడా గుడి ఉంటుంది. తప్పకుండా దర్శనం చేస్తే గురుబలం పెరుగుతుందంట. గురువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. సో, జీవితంలో ఒక్కసారైనా ఈ కోటప్ప కొండపై కాలు మోపాలి అని స్థల పురాణం. ఇక్కడ శివుడు దక్షిణామూర్తి రూపంలో ఉంటాడు కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడనమాట. పిల్లలకు చాలా మంచిది పిల్లల్ని తీసుకెళ్ళడం. ఇంకా అందుకే ఈ స్వామిని శ్రీ దక్షిణామూర్తి స్వరూప త్రికోటేశ్వర స్వామిగా కొలుస్తారిక్కడ. అసలు ఎంత బావుందంటే చాలా పీస్‌ఫుల్‌గుంది. అంటే ఎంత స్పేస్ ఉందంటే కొండపైన గూడా చాలా ఇంకా అన్నదాన సత్రాలున్నాయి. అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బావుంది. మీరు తప్పకుండా అటు సైడ్ ఎళ్ళినప్పుడు త్రికోటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. ఇంకా మేము రిటర్న్ అయిపోయినామనమాట. సో, రిటర్న్‌లో వస్తుండగా నేను చదువుకున్న కాలేజ్ నా పీజీ కాలేజ్ నేను ఆగినాను. ఆగి కొద్దిసేపు అట్లా చూసినాను. ఎంత మారిపోయిందంటే నేను 12 ఇయర్స్ బ్యాక్ గదా! సో, చాలా మారిపోతది. సో, మా పిల్లలేమో "ఏం గాదు మమ్మీ ఎళ్దాము మీ సార్ వాళ్ళని కలుద్దాము, ఎళ్దాము లోపలికెళ్దాము" అన్నారు. కానీ ఇంకా మా వాళ్ళకంత టైం లేదు. ఆఫీస్‌లకి టైం అయిపోతుందనేసి ఇంకా లోపలికెళ్ళలేదు. జస్ట్ నేను బయట నుంచి వీడియో తీసుకొని వచ్చేసినాననమాట. జస్ట్ గేట్‌లో దగ్గరికి తీసుకెళ్ళిర్రు మా పిల్లలు. "ఎళ్దాం మమ్మీ, ఏం గాదు మమ్మీ ఎళ్దాం" అని అన్నారు గానీ ఇంక ఎళ్ళలేదు. సో, జస్ట్ గేట్ దగ్గరికెళ్ళి అట్లా వీడియోస్ తీసుకొని వచ్చేసినాం. కానీ చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఆఫ్టర్ 12 ఇయర్స్ నేను కాలేజ్‌ని చూడడము. అసలు క్యాంపస్ ఎంత చేంజ్ అయిపోయిందంటే ఆఫ్‌కోర్స్ మనుషులే మారిపోతున్నారు. క్యాంపస్ చేంజ్ అవ్వడంలో తప్పేం లేదు. సో, నేను అక్కడ సెక్యూరిటీ వాళ్ళను అడిగినా అనమాట. "మీరెన్ని ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు భయ్యా ఇక్కడ" అని. సో, వాళ్ళు 5 ఇయర్స్ అని చెప్పిర్రు. మీరె మీరెక్కడ అని అడిగిర్రు. అంటే నేను మా పిల్లలు అడిగిర్రు, "నువ్వెన్ని ఇయర్స్ అయింది మమ్మీ" అనేసి. నేను షాకు. గ్రేట్ వాళ్ళు. నేను 12 ఇయర్స్ బాబు అని చెప్పిన. ఇంకా మస్తు నవ్వుకున్నాం మేమైతే. అసలు ఇంగా నా ట్రిప్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మా పిల్లలతోని. "ఏం కాదు మమ్మీ మీ సార్ వాళ్ళని కలుద్దాం, మీ మేడంని కలుద్దాం" అంటున్నారు. నాకంటే ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నారు వాళ్ళు. ఇంకా కానీ మాకు టైం లేక మేము వచ్చేసినామనమాట. సో, ఇదనమాట మా స్టోరీ. ట్రిప్పు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే చిల్ అయిపోయినాం. ఊరికే ఇంట్లో ఉండి ఆఫీస్‌లకెళ్ళి బోర్ అవ్వకుండా అట్లా మీరు కూడా ఒక ట్రిప్ ఏసి రండి. చిల్ అయితారు. ఏమంటారు? ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్.